అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడి దేవుని మహింపరుద్దాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయా, నీది గొర్రెపిల్ల మనసయా యేసయ్యా, గొర్రెపిల్ల మనసయా, నీది గొర్రెపిల్ల మనసయా యేసయ్యా, గొర్రెపిల్ల మనసయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయా, నిధి పౌరపు మనసయా యేసయ్యా, పౌరపు మనసయా, నిధి పౌరపు మనసయా యేసయ్యా, పౌరపు మనసయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా, చీకటిలో ఉన్నను మరచిపోలేనయా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేనయా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవైనావయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవైనావయ్యా, నిధి ప్రేమించే మనసయా యేసయ్యా, ప్రేమించే మనసయా, నిధి ప్రేమించే మనసయా యేసయ్యా, ప్రేమించే మనసయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేదయా. ప్రైజ్ లార్డ్. మనమంట దేవుడు చేసినటువంటి మేలులని మనం మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞత కలుగుతూ ఇటువంటి పాటలు ఎందుకు అంటే దేవుణ్ణి మహింపరచడానికి కదా, అందులో ఉన్నటువంటి అర్థాలు కదా, ఎన్నో మేలులు మన జీవితంలో చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనం కొన్నిసార్లు తప్పిపోయేవారిగా ఉంటాం కదా. ఈరోజు అంశం ఏంటి అంటే, దేవుడు మొదటిగా కానాని విందులో ఒక సూచన క్రియ చేసిండు కదా, ఆ సూచన క్రియ ఏంది చూసుకుందాం కదా. అందరికీ తెలిసినటువంటి వచనమే చదువుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. 3వ దినమున గలిలకు కానాను అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయము ఇంకా రాలేదు. ఆయన తల్లి పరిచయులకు చూసి, ఆయన మీతో చెప్పినది చెయ్యమనెను. యూదా శుద్ధీకర ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణంలో అక్కడ ఉంచబడి ఉండెను కదా.
ఇక్కడ మొదటి సూచన చేసినప్పుడు ఒక వివాహానికెళ్ళినప్పుడు ఏమవుతదంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ దేనికి ప్రాముఖ్యత ఇస్తారు అనంటే, అక్కడ ఆహారము బర్త్‌డేని జరిగిందనుకో, ఇంకా వేరే ఏదన్నా జరిగింది అనుకో, అక్కడ మనకేం కావాలి? ప్రేయర్ మీటింగ్ ఉంటది కదా! ఆ ప్రేయర్ మీటింగ్‌లో మనకేం కావాలి? సమృద్ధమైనటువంటి ఆహారము కావాలి. అయినప్పుడు ఏమవుతదంటే అయిపోయిందనుకో, మనం ఎంత టెన్షన్ పడుతుంటాం గదా! అయ్యో! అయిపోయింది. మళ్ళా చేయాలి. ఎట్లా, ఎట్లా అని మనం టెన్షన్ పడతాం. అదే సమృద్ధి ఆహారం ఉంటే మనం టెన్షనే పడం గదా! అయితే ఇక్కడ ఏం జరిగింది అనంటే కానాను విందులో కదా! అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అయిపోయినప్పుడు తన తల్లి టెన్షన్ పడుతుంది. అయ్యో! ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది. ఎట్లా అన్నప్పుడు యేసుప్రభు వారు అక్కడున్నప్పుడు హ్మ్, తనతో మాట్లాడుతుంటాడు. యేసుప్రభుతో మాట్లాడినప్పుడు, "అమ్మా నాకేమి పని? నాతో నీకేం పని? ఇంకా నాకు సమయము రాలేదు" అనంటది కదా! అయితే అక్కడ తను చెప్తుంటది. టెన్షన్ పడుతుంటది తన తల్లి. అయినప్పటికీ తను నాకింకా సమయము రాలేదు అని చెప్తున్నాడు కదా! మనలాంటోళ్ళమైతే తొందర పెడుతుంటాం. "ఏం చేస్తున్నావు అక్కడ? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు?" అని మనము ఇతరులని టెన్షన్ పెట్టేవారిగా ఉంటాం. అట్లా కాకున్నట్లుగా తనేం చేసిందంటే తన కొడుకు చెప్పినటువంటి మాటని బట్టి తను సైలెంట్‌గా ఎళ్ళిపోయింది గదా! అక్కడి నుండి హ్మ్, తన పరిచర్యలకు చెప్తుంది కదా! ఏమని? హ్మ్, ఇక్కడ చూసినట్లయితే నా సమయము ఇంక రాలేదు. ఆయన తల్లి పరిచర్యలకు చూసి ఆయన మీతో చెప్పినది చెయ్యమనెను కదా! తన తల్లి పరిచర్యలకు చూసిందంట. చూసి ఏం జేసింది? వాళ్ళు అక్కడున్నారు అని చెప్పలేదు. చెయ్యమని చెప్పలేదు. అయినా తన తల్లి ఏం జెప్పింది? హ్మ్. ఇక తను చెప్పింది మీరు చెయ్యండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది గదా! కానీ ఆమెకున్న టెన్షను వేరే కదా! దేవుడేమనుకుంటాడు నా సమయం ఇంకా రాలేదు కదా! సమయం వచ్చినప్పుడు తగిన సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కదా! అది వెంటనే అయిపోవాలి. ఇప్పుడు జరగాలి అంటే ఇప్పుడే జరిగిపోవాలి గదా! యేసయ్యని నమ్ముకోవాలి అనంటే ఇప్పుడు అద్భుతం జరిగితే నేను నమ్ముకుంటానంటారు. అద్భుతం జరగకపోతే నేను నమ్ముకోనంటాం కదా! అట్లా కాకున్నట్లుగా నా జీవితంలో దేవుడు గొప్ప మిరాకిల్స్ చేస్తాడు. చేసినప్పుడు దేవుడే నీకు కార్యాలు చేస్తాడు కదా! నీకే సమస్య అయినప్పటికి కూడా చాలా ఆర్థిక సమస్యలున్నాయి అనుకున్నాము. ఉన్నప్పుడు ఏమవుతదంటే, దేవా నాకు ఈ సమస్యల నుంచి నన్ను విడిపిస్తే హ్మ్, నేను నీకు ఎప్పుడు నీ మందిరానికొస్తా అని మనం అనుకుంటాం కదా! నాకు ఈ వ్యాధి తగ్గిందనుకో, నేను నీ మందిరానికొస్తా అని అనుకుంటాం. అదే అద్భుతం జరగకపోతే మనం అసలు రాను కూడా రాము కదా! దేవుడు అద్భుతాలు చేసేవాడు గనుక ఆలస్యమైనప్పటికి కూడా అద్భుతం జరుగుతుంది. అది మన ఆలోచనలను బట్టి కదా! మన విశ్వాసంని బట్టి అది జరుగుతుంది. నీకు విశ్వాసం లేకపోతే జరగదు. అయితే ఇక్కడ తన తల్లి కూడా విశ్వాసం ఉంచింది కదా! ఇక్కడ యేసుప్రభు వారు మంచి గొప్ప కార్యం చేస్తాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అదే యోహాను సువార్తలో 3 అధ్యాయం నుంచి చదివితే హ్మ్. 8 అధ్యాయము అప్పుడాయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకును తీసుకొని పోవుడని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్ళ మంచి ముంచి తీసుకొని పోయి పరిచారులకే హ్మ్, తెలి తెలిసినందున గాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసము ఆ నీళ్ళలో రుచి ఉన్నప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కానానుకు కుమారుని పిలిచి ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులకు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయును. నీవైతే ఇదివరకునే మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను కదా! మత్తులు కావాలంటే మనం ఏం చేస్తాం ఇక్కడ కదా! జబ్బు రసాన్ని ముందుగా పోస్తాం. కానీ ఇక్కడ ఏందంటే ఫస్ట్ నుంచి దేవుడు ఒక క్రియారూపంగా చేసినాడు కదా! మంచి వాటిని ఇస్తూ వచ్చిండు. మంచి ద్రాక్షారసంనే వారికి ఇచ్చిన్నాడు. అయితే వాళ్ళేమంటున్నారంటే జబ్బు రసం పోస్తారు ఫస్టు. తర్వా మ తర్వాత మంచి ద్రాక్షారసం ఇస్తారు అని మాట్లాడుతున్నాడు. కానీ మన దేవుడేందంట మంచి ఈవులని ఇచ్చేవాడు. కాబట్టి మనం ఓపికతో, సహనంతో ఉన్నట్లయితే దేవుడే నీ జీవితంలో అద్భుతము చేస్తాడు కదా! అద్భుతాలు చేస్తాడని చెప్పి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని చెప్పి కానీ
మనము ఎదురు చూసేవారిగా ఉంటాం. అద్భుతం జరుగుతుంది. అద్భుతం జరిగితేనే నేను దేవుడిని నమ్ముకుంటా అని మాత్రము అనుకోవద్దు. అద్భుతం జరిగినా, జరగకపోయినా మనకు ఒక నిరీక్షణ అనేది మన జీవితంలో ఉండాలి. ఇది జరుగుతుంది. దేవుని ఎదుట మనము ప్రార్థన చేసినాము కదా! దేవుడిని నమ్ముకున్నాము కదా! ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనే ఆలోచన నీలో, నాలో ఉన్నట్లయితే మన జీవితము ఫలభరితంగా మారుతుంది. అనాలోచనగా ఉండొద్దు ఎప్పుడైనా. ప్రతిదీ ఆలోచిస్తూ ముందుకు పరిగెత్తినట్టయితే నీ దేవుడే నిన్ను బ్లెస్ చేసేవాడిగా ఉంటాడు. శ్రమ ఉందని వెనుక అడుగు వేయకుండానట్లుగా కదా! కానాను విందులో అక్కడ అదయిపోయినప్పుడు ఎంత టెన్షన్ పడి ఉంటారో గదా! అయితే నీ జీవితము, నా జీవితం ప్రతిదీ ఈ జీవితం అనేది ఒక ముళ్ళబాట కదా! ఇందులో నుంచి నెగ్గాలి అనంటే దేవునికి హ్మ్. మనం ఏం చేయాలంటే ప్రతినిత్యము ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి మొదటగా. నాకిది జరుగుతుంది అన్నటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అనాలోచనగా కూర్చోకూడదు కదా! మనం ఏదైనా చేస్తున్నాము అనంటే ఇది సక్సెస్ అవుతుంది అని మనం నమ్ముకోవాలి కదా! నమ్మినప్పుడే హ్మ్. మనకంటూ సాధ్యమైనది దేవునికి సాధ్యమవుతుంది. అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. సమస్తము సాధ్యమవుతుంది కదా! అట్లా ఇక్కడ జరిగినట్లయితే ప్రతిదీ మనము చూసినట్లయితే కదా! ఖాళీగా ఉన్నటువంటి పాత్రలు ఆహ్, ఎంత గొప్ప కార్యము అక్కడ జరిగింది అనంటే కదా! వాళ్ళు చూసే వాళ్ళకి వింతగా కలగొచ్చు. కానీ అక్కడున్నటువంటి వారికి గొప్ప దేవుడు మొదటి సూచన క్రియ చేసి ఉన్నాడని వాళ్ళక్కడ నమ్మి ఉన్నారు కదా! హ్మ్. అందరికీ అక్కడ తెలుసు. కానీ ఇక్కడ జరుగుతుంది అని కదా! అయితే నా జీవితంలో కూడా మనకు తెలుసు. కొన్ని సార్లు మనం తప్పిదం చేస్తుంటాం. దేవుని దగ్గరికొస్తే మనకి కార్యాలు చేస్తాడని తెలుసు. కానీ మనం ఏం చేస్తాము తప్పిపోయేవారిగా ఉంటాం కదా! ఇటు అటు పరిగెత్తేవారిగా ఉంటాం. అట్లు పరిగెత్తకుండా నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప దేవుడు మిరాకిల్స్ చేయాలని దేవునికి ప్రతినిత్యము ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు కదా! ఆలస్యం అయితుందని చెప్పి నువ్వు వ్యసన పడకు, భయపడకు, దిగులు పడకు కదా! దేవుడు నీ వ్యసనంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ కష్టంలో నీకు తోడు ఉంటాడు. నీ వ్యాధి బలహీనతల్లో నీకు తోడుగా ఉండే దేవుడు కదా! కృప చూపించే దేవుడు మన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇతరులని పోల్చుకోకూడదు. మనం ఏ విధంగా ఉన్నామో మనం సరిచూసుకునే వారిగా ఉండాలి కదా! వాళ్ళు ఇట్లా చేస్తుర్రు వారిలాగా మనం ఉండాలి అని మనం వారిలాగా మనం పోల్చుకోకూడదంట. నీ జీవితము, నా జీవితము ఎట్లుండాలి? ఈ కానాను విందులో అద్భుతము జరిగినట్లుగా నా జీవితంలో కూడా జరగాలి అని నువ్వు నిత్యము ప్రార్థన చెయి. ప్రార్థన చేసినప్పుడు దేవుడే నీకు గొప్ప కార్యం చేసేవాడిగా ఉంటాడు కదా! దేవుడు ఎవరంట? మన దేవుడు సూచన క్రియలు చేస్తాడంట కదా! నీకు ముందుగా నిలిచి ఒక కార్యము చేసేవాడిగా ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీకేమి కావాలంటే విశ్వాసం కావాలి కదా! ఇది జరుగుతుంది అని. కానాను విందులో తన తల్లి విశ్వాసం ఉంచింది. చెప్పగానే అమ్మ నాతోని నీకేం పని అని చెప్పగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ విధంగా మౌనంగా మనం కొద్ది రోజులు ఎదురు చూసేవారిగా ఉండాలి. అప్పుడే నీకు దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు కదా! అవునంటారా? కాదంటారా? మనం ప్రతిదీ మన జీవితంలో వెలుగు చూడాలనుకుంటాం. చీకటి వద్దు దేవా అనుకుంటాం కదా! కొద్ది రోజులు చీకటి కూడా అవసరం. ఆ చీకటి కొద్ది రోజులు మనము అనుభవించినప్పుడు తర్వాత ఆ బాధ, వేదన, వ్యసన కదా! మనం పడుతున్నటువంటి బాధలో కూడా దేవుడు వెలుగును చూపిస్తాడు కదా! చీకటిలో ఉన్నప్పటికీ కూడా మనకి వెలుగువై దేవుడు వెలుగంట. ఎవరంట? జీవం గల దేవుడు తను. వెలుగై ఉన్నాడు గనుక వెలుగు మనకి చూపించే దేవుడుగా. నీకు చీకటి ఉందని భయపడకు కదా! నీకు అన్నీ అయిపోయినాయని బాధపడకు. అయినప్పటికీ దేవుడే దయగల దేవుడు. ఏ సమస్య ఉన్నప్పటికీ దేవుని ఎదుట వచ్చి విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి. దేవుడే నీకు కార్యం చేసేవాడిగా ఉంటాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరింగల ప్రియ పరలోకం తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రభువా స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా ఘనుడవు, ఘనకార్యాలు చేసే దేవుడు ప్రభా. అయ్యా మీరు బ్లెస్ చేయండి. ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు ఆశ్రయించండి. మేలుకైనటువంటి దీవెనలు ఇవ్వండి. అయ్యా ప్రతినిత్యం ప్రతి ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రతి అవసరతలను కూడా మీరు తీర్చండి ప్రభా. అయ్యా ఎవరికి అవసరతలు ఉన్నాయో, ఎవరికి ఉన్నాయో ఇబ్బందులను వాటి అన్నిటి నుంచి విడిపించే దేవుడు, ఆదరించే దేవుడు కనుక నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావంను చెల్లించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చింపజేస్తూ యేసు శక్తి నామమున ఆశ్రదించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ ప్రైజ్ లార్డ్.